నమస్తే వెల్కమ్ టు ఇలైట్ మీడియా తెలుగు న్యూస్ ఛానల్. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ను సమర్పించనున్నారు. బడ్జెట్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఆదాయపు పన్ను మినహాయింపుపై పన్ను చెల్లింపుదారుల ఉత్సాహత పెరుగుతుంది. ఈసారి పన్ను స్లాబ్ ను మార్చడం ద్వారా ఆర్థిక మంత్రి తమపై పన్నుల భారాన్ని తగ్గిస్తానని వారు భావిస్తున్నారు. బిజినెస్ టుడే నివేదిక ప్రకారం రాబోయే యూనియన్ బడ్జెట్ 2025-26లో పన్ను విధానంలో ప్రధాన మార్పులను ప్రభుత్వ వర్గాలు సూచించాయి. అవి 10 లక్షల వరకు పన్ను రహితంగా చేయడం, కొత్తగా 25% పన్నును ప్రవేశపెట్టడం వంటివి. 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఆదాయానికి స్లాబ్ వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వం ఆదాయపు పన్నును తగ్గించవచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వం 2 ఉపశమన అవకాశాలను పరిశీలిస్తుంది. 10 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను నుండి పూర్తి మినహాయింపు ఇవ్వడమే, లేదా 15 లక్షల నుండి 20 లక్షల మధ్య ఆదాయానికి 25% కొత్త పన్ను స్లాబ్ ను ప్రవేశపెట్టే అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. కొత్త పన్ను విధానంలో 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30% పన్ను విధిస్తుంది. ఒక ప్రభుత్వం నివేదిక ప్రకారం తాము 2 ఆప్షన్లు పరిశీలిస్తున్నామని, మా బడ్జెట్ అనుమతించినట్లయితే 2 అంశాలను అమలు చేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 10 లక్షల వరకు పన్ను రహిత ఆదాయాన్ని పొందడం, అలాగే 15 లక్షల నుండి 20 లక్షల మధ్య ఆదాయానికి 25% స్లాబ్ ని ప్రవేశపెట్టడం, ఆదాయపు పన్నులో ఉపశమనం కలిగించేందుకు 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల ఆదాయ నష్టాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుస్తుంది. మినహాయింపు ఇవ్వడం ద్వారా వినియోగాన్ని పెంచాలని భావిస్తున్నారు. 2024-25 బడ్జెట్ లో కొత్త పన్ను విధానంలో వేతన ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని 75,000కు పెంచింది. అంటే ఒక వ్యక్తికి ఏడాదికి 7.75 లక్షల జీతం ఉంటే అతను ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 15 లక్షల నుండి 20 లక్షల రూపాయల మధ్య ఆదాయం ఉన్న వారికి 25% పన్ను స్లాబ్ ను అమలు చేయడం ప్రభుత్వానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను నిబంధనల్లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది. బడ్జెట్ 2025 కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను నిబంధనలలో మార్పులను తీసుకొస్తుందని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. ఇది పన్ను చెల్లింపుదారుల ఖర్చులు, అద్దె, ఇంటి రుణం, పాఠశాల ట్యూషన్ ఫీజులు మరియు ఇతర ముఖ్యమైన ఖర్చులను పరిగణలోకి తీసుకుంటుంది. అందువల్ల అతను పాత పన్ను విధానాన్ని కొనసాగించడానికి అనుకూలంగా ఉన్నాడు. అయితే ప్రభుత్వం కొత్త పన్ను విధానంపై ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నాయి. అయితే పన్ను చెల్లింపుదారులు చాలా తగ్గింపుల ప్రయోజనం పొందలేరు. అందువల్ల ఇప్పుడు కూడా చాలా మంది పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నారు.